మన క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీకు ఒక వార్తా కథనం చూపిస్తానండి. ఆ వీడియో చూశాక కొన్ని విషయాలు ఈ సంగతి గురించి మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతం అమెరికా మొత్తం కూడా ఇండియన్స్ తో నిండిపోయింది. ఐటీ రంగం ఎప్పుడైతే ఊపందుకుందో అప్పటి నుంచి అమెరికాలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఇండియన్స్ కనిపిస్తున్నారు. 90వ దశకంలో చూద్దామంటే ఒకరో ఇద్దరు కనిపించేవారు. కానీ ప్రస్తుతం అమెరికాలో ఎక్కడ చూసినా ఇండియన్స్, ప్రధానంగా హిందువులే. మరి హిందువులంటే కాస్త భక్తి పాలు కూడా ఎక్కువే కదా. ఇటీవలి కాలంలో అది కాస్త హిందువులంటే కాస్త భక్తి పాలు ఎక్కువ కదా అని చెప్తున్నాడు. నోట్ దిస్ పాయింట్. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. ఐ థింక్ భక్తి పాళ్ళు అన్ని మతాల వాళ్ళల్లో ఎక్కువగానే ఉంటుంది. నిజం చెప్పాలంటే భక్తి భావన క్రైస్తవ్యంలో ఎక్కువ ఉంటుంది. విత్ ప్రూఫ్ ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయ్యింది. అట్లాగే ప్రపంచంలో కనీసం వారములో 3 దినాలు ఉపవాస ప్రార్థనలు, దేవాలయంలో ఎక్కువ గడుపుట క్రైస్తవులకే సాధ్యం. కనుక క్రైస్తవులకు భక్తి భావన ఎక్కువ అని ఆధార సహితంగా చెప్పచ్చు. హిందువులకు కాస్త భక్తి పాళ్ళు ఎక్కువ అంటే ఏంటండి? వెళ్తారు, దండం పెట్టుకుంటారు, వస్తారు. దట్స్ ఇట్. కనుక ఈ ప్రైమ్ 9 న్యూస్ వాళ్ళు ఈ సత్యం తెలుసుకుంటే మంచిది. సరే, ఎనీవే ముందు కొనసాగుదాం. ఇక ప్రస్తుతం అమెరికాలో ఎక్కడ చూసినా దేవాలయాలు నిర్మిస్తుంటే మరి స్థానికులకు ఆగ్రహం తెప్పించదా? ప్రస్తుతం టెక్సాస్ లోని డల్లాస్ నగరంలో గుళ్ళు, గోపురాలు విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికుల్లో కూడా అదే స్థాయిలో అసహనం పెరిగిపోతోంది. ఎక్స్ లో డల్లాస్ నగరంలో పెరిగిపోతున్న దేవాలయాలపై విమర్శలు, ప్రతి విమర్శలు ఊపందుకుంటున్నాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. వార్తా కథనం విన్నారు కదండి. దీని గురించి నేను ఇంకా కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ అతను చెప్తున్నాడు, అమెరికా దేశంలో హిందూ గుడుల సంఖ్య ముఖ్యంగా టెక్సాస్కు చెందిన డల్లాస్ నగరంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి. స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకు ఆందోళన చెందుతున్నారు? అసలు ఏమిటి కథ? ఈ విషయాలు మనం తెలుసుకొని తీరాల్సిందే. ఒక్క డల్లాస్ నగరంలోనే కాదండి, ఇంకా ఆయా రాష్ట్రాల్లో ఆయా చోట్ల హిందూ దేవాలయాలు కాస్తంత ఎక్కువ మోతాదులోనే నిర్మితమవుతున్నాయని మనం ఒప్పుకొని తీరాల్సిందే. కారణం ఏంటంటే అక్కడి ప్రజలు చాలా మంచివారు. అమెరికా దేశంలో జీవిస్తున్న క్రైస్తవ సమాజం అందరినీ సమానత్వ దృష్టితో చూస్తుంది. ఇదే సాక్ష్యం, ఇదే కారణం. ఈ కారణం చేత నిరభ్యంతరంగా సాధారణంగా గుడులు, గోపురాలు కట్టుకుంటున్నారు. అసలు హిందువులు ఎందుకు వెళ్ళారండి? బ్రతకటానికి వెళ్ళారు, లేదా అక్కడేదో డాలర్లు సంపాదించుకోవటానికి, ఉద్యోగం అక్కడైతే బెటర్గా ఉంటుంది అని వెళ్ళారు. సరే, వెళ్ళిన వాళ్ళు ఏం చేయాలండి? వెళ్ళిన వాళ్ళు కాముగా, ఒకవేళ హిందువులైతే వాళ్ళు తమ మతం మీద తమ నివాస స్థలంలో, తముండే రెంట్ హౌస్లో, తమ ఇంట్లో చేసుకుంటే తప్పులేదు. మతం విషయంలో అభ్యంతరం ఎవరూ పెట్టకూడదు. ఇది మతం అనేటువంటిది లేక దైవత్వం అనేటువంటిది హృదయానికి సంబంధించింది. క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లాం కావచ్చు, హిందుత్వం కావచ్చు. కనుక ఎవరు ఎక్కడ అభ్యంతరం పెడతారన్నా నేను ఒప్పుకోను. అది ఏ మతమైనా సరే.
ఎవరైనా స్వేచ్ఛగా ఇష్టానుసారంగా వాళ్ళు నమ్మకాన్ని వాళ్ళు సేవించుకోవచ్చు. అదే మన భారత రాజ్యాంగం కూడా చెప్పింది. అయితే వీళ్ళు ఒక అడుగు స్టెప్ ముందుకు తీసుకొని అక్కడున్న రాజ్యాంగాన్ని కూడా ఆధారం చేసుకొని అక్కడున్న మంచితనాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారండి, మెల్లమెల్లగా గుడులు కట్టే స్థాయికి రావటమే కాకుండా వాటిని ఇంకా విస్తరింప చేసే పనిలో పడ్డారు. అవసరం లేకపోయినా గుడుల్ని విస్తరింప చేసే పనిలో పడ్డారు. మరి స్థానికులకు చిరెత్తుకొస్తుంది కదా. కేవలం ఏంటి, వారి మంచితనం, వారి పరమత సహనం. ఏమండి ఇలా అనగానే చాగండి పాస్టర్ గారు, కొందరు హైందవులు బహుశా వాళ్ళ భావన, మరి మన దేశం హిందూ దేశం కదండి, మరి మిమ్మల్ని మేము ఎట్లా సహిస్తున్నాము, మరి మీరు గుడులు గోపులు కట్టుకొని విస్తరిస్తున్నారు కదా అనకపోదురు అంటే అంటారు. దానికి సమాధానం ఏంటంటే, ఇక్కడ క్రైస్తవులుగా మేము ఎన్ని గుడులు కట్టుకున్నా, ఎన్ని గోపురాలు కట్టుకున్నా, ఎన్ని ప్రార్థనా మందిరాలు నిర్మించుకున్నా మేము ఇక్కడే పుట్టాం. మా తండ్రులు ఇక్కడే పుట్టారు, మా తాతలు ఇక్కడే పుట్టారు, మా ముత్తాతలు ఇక్కడే పుట్టారు. కనుక స్వేచ్ఛగా రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది కనుక మాకు ఇష్టమైన మతాన్ని మేము తీసుకొని మాకు ఇష్టమైన మార్గంలోకి వెళ్ళి మాకు ఇష్టమైన దైవాన్ని పూజించుకుని సేవించుకునే హక్కు రాజ్యాంగం మాకు ఇచ్చింది. అన్నింటికంటే సుపీరియర్ ఏంటండి భారతదేశానికి? రాజ్యాంగం. కాబట్టి ఇక్కడ హిందువులు ఆ ప్రశ్న వేయటానికి కుదరదు. అమెరికాలో వాళ్ళని ప్రశ్నించవచ్చు. ఎందుకని? వాళ్ళు అక్కడ స్థానికులు కాదు. ఒకవేళ కొన్నాళ్ళుండి పర్మనెంట్ వీసా తెచ్చుకున్నా లేదా పిల్లలు పుట్టినా వాళ్ళ అక్కడ వలసదారులు. అర్థమైందా? వాళ్ళు అక్కడికి వెళ్ళి బ్రతకడానికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. కనుక వాళ్ళు వాళ్ళ కింద మదిగి చక్కగా ఒదిగి వారితో ప్రేమగా అన్యోన్యంగా వారికి ఇబ్బంది కలిగించకుండా జీవించాలి. చూసారా? కానీ ఇక్కడ నుంచి దిగుమతి చేసుకొని అమెరికాలో వీళ్ళ యొక్క సాంప్రదాయాలు, వీళ్ళ యొక్క మతాచారాలు, వీళ్ళ యొక్క మంత్రతంత్రాలన్నీ కూడా అమెరికా ప్రజల్లో కూడా చొప్పిస్తూ అమెరికాను కూడా వీళ్ళు కలుషితం చేస్తున్నారు అన్నది నా బాధ. మతపరంగా నేను మాట్లాడుతున్నా. దేశపరంగా భారతీయుణ్ణి, నా దేశం భారతదేశం, మనమందరం మన భారతదేశాన్ని ప్రేమించి తీరాల్సిందే. అదే సమయంలో లోకాన్నే మనం ప్రేమించాలి. మన దేవుడు లోకానికి దేవుడండోయ్. పరిపూర్ణానంద గారు చెప్పినట్టుగా ఇజ్రాయిల్లో మీ సిమ్ కార్డు పనిచేస్తుంది, ఇక్కడ రాముడు సిమ్ కార్డు పనిచేస్తుంది అంటూ ఏదో పాపం తెలుసో తెలియకో ఆ రోజున మాట్లాడాడు ఆయన. సో రాముడు ఇండియాకి మాత్రమే దేవుడు, కొంతమందికి మాత్రమే దేవుడు, కొంతమంది దృష్టిలో హిందువుల్లో కూడా ఆయన రాజే. కానీ మన దేవుడు అలా కాదు, సర్వలోకానికి ఆయన రాజు అయి ఉన్నాడు. సర్వసృష్టిని కలుగజేసింది మనం సేవించే మన దేవుడైన యేసయ్య. అవును, ఆమెన్ అని మీరు కామెంట్ రాయటం మర్చిపోకండి. రైట్? అయితే మరి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటండి, ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటండి, ఒక వివాదం అక్కడ అమెరికాలో చెలరేగింది. మనం రీసెంట్గా ఒక పోస్ట్ పెట్టాము, అది బాగా వైరల్ చేశారు మీరు. మరి ఒక రోజులోనే దాదాపుగా 50,000 మందికి పైగా వీక్షించారు. చాలా సంతోషం. అది కూడా అమెరికా దేశం నుండి వచ్చిన ఒక వార్తా కథనమే. ఏంటండి ఆ వార్తా కథనం? మీలో కొంతమందికి తెలియదేమో, వారి కోసం చెప్తారు 2 మాటలు. అమెరికా దేశంలో ఒక ప్రత్యేకమైన సంస్థ ఉంది. అది గవర్నమెంట్కు సంబంధించినటువంటి అటాచ్ చేయబడి గవర్నమెంట్తో లింకప్ అయి ఉన్నటువంటి ఒక పెద్ద సంస్థ. దాని బాధ్యత ఏంటండి, ప్రపంచ దేశాల్లో మతపరమైన హింస ఎక్కడ జరుగుతుందో ప్రతి సంవత్సరం కూడా ఆ రిపోర్ట్ తీసి అమెరికన్ గవర్నమెంట్కి అందిస్తుంది. ఇది దాని పని. ఈ సంవత్సరం 2026లో భారతదేశం పేరును అది నోట్ చేసింది. భారతదేశంలో మతహింస జరుగుతోంది, ఆర్ఎస్ఎస్ అనేటువంటి ఒక సంస్థ పెత్తనం చెలాయిస్తుంది, ముస్లింలను క్రైస్తవులను అణగదొరుకుతున్నారు, హింసిస్తున్నారు, జై శ్రీరామ్ అని చెప్పమంటున్నారు. లేదా అండి? ఇప్పటికి కూడా లేదండి? కొంతమంది అదంతా ఒట్టిదే తూచి లేదండి
విదేశాంగ మంత్రి ఎవరో ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు దీని మీద, అదంతా కూడా మాకు వ్యతిరేకంగా ఇచ్చారు, అదంతా ట్రాష్, మా దేశం అంతా బాగుంది, కలహాలు లేవు, మంచిగా ఉన్నాం, మీరు ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం మా మీద బురద జల్లారు అంటూ మన దేశ విదేశాంగ శాఖకు సంబంధించిన ఒక ఆయన ఎవరో స్టేట్మెంట్ చేశాడు దీనికి సంబంధించి. ఏమండి, మీకు ఒక చిన్న క్లిప్ చూపిస్తాను, నేను చూశాను. ఆ చిన్న కుర్రాడిని ఛత్తీస్గఢ్లో ఏం చేస్తున్నారో చూడండి. జై శ్రీరామ్ అనమని బలవంతం చేస్తూ చెంప చెళ్ళు మనిపించారు. రీసెంట్గా జరిగింది. ఇవెన్నో ఇన్ని క్లిప్పులు ఉన్నాయి మీరు చూడాలనుకుంటే ఇట్లాంటివి. కనుక ఇప్పటికీ మతహింస అనేటువంటిది ఛత్తీస్గఢ్లో జరుగుతుంది. క్రైస్తవుల మీద దాడులు, మారణ హోమం మణిపూర్లో ఇంకా అక్కడక్కడ రగులుతూనే ఉన్నాయి. ఉత్తరాఖండ్లో, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, ఇట్లా కొన్ని చోట్ల, ఒరిస్సాలో ముఖ్యంగా క్రైస్తవులను హింసిస్తున్నారు. యాంటీ కన్వర్షన్లా ప్రవేశపెట్టారు. దీన్ని విస్తరింప చేయాలనుకుంటున్నారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? హిందువులకు ప్రయోజనం చేకూరుతుంది, ఆర్ఎస్ఎస్కి ప్రయోజనం చేకూరుతుంది. కనుక ఒక మంచి సర్వే దర్యాప్తు నిర్వహించి రిపోర్ట్ ఇస్తే అది తప్పండి అని మతోన్మాదులు కొంతమంది అరుస్తున్నారు. సరే, తప్పు లేదు, అది వాళ్ళ బాధ్యత. అలా అనక బేష్ బలి రిపోర్ట్ ఇచ్చిందని వాళ్ళు ఎట్లా అంటారులేండి. సరే, మరొక ఈ వార్తా కథనం ఏంటండి, ఇది రీసెంట్గా జరిగింది, ట్రంప్ దృష్టికి వెళ్ళింది. అయితే ఇది ఏంటి, ట్రంప్ వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మరి మతమే కాదండి, రా అనేటువంటిది గవర్నమెంట్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది కూడా కరెక్ట్గా అప్రోచ్ అవ్వట్లేదు. అది కూడా మత విభేదాలు సృష్టించే స్థాయిలో దాని యాక్టివిటీస్ అనేటువంటివి ఉన్నాయి అంటూ అమెరికా గవర్నమెంట్కి, ట్రంప్ గారికి ఈ సంస్థ దర్యాప్తులో తేల్చి చెప్పింది. సరే, రా అన్నటువంటిది మన ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ, దాన్నైతే నేను సమర్థిస్తున్నాను. అది మన సొంతం, అది మనకు సొత్తు, దానిలో లోటుపాట్లు ఏమైనా ఉంటే మనమే సరి చేసుకున్నాం. ఓకే, దాన్ని పక్కన పెడదాం. అయితే మతపరంగానైతే కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కూడా ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి, గాంధీ వ్యతిరేకించాడు, వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారు, ఆనాటి మహామహా నాయకులందరూ కూడా కొంతకాలం దీన్ని బ్యాన్ కూడా చేశారు అంటూ రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడటం చాలా హర్షణీయం. నేను ఎప్పుడు చెప్తాను, తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని నేను కోరుకుంటున్నాను ఒక క్రైస్తవునిగా. అయితే అదే సమయంలో మోడీ గారంటే ద్వేషం అండి అని నేను చెప్పను, కానీ మోడీ గారికి రెస్పెక్ట్ ఇస్తాను, గౌరవిస్తాను. కానీ ఆయన ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుబొమ్మగా ఉన్నాడు, అందువల్ల ఆ పార్టీ అంటే నాకు ఇష్టం లేదు. మీరు ఎవరు ఏదైనా అనుకోండి, నాకు అభ్యంతరం లేదు. కనుక కాంగ్రెస్ రావాలి అనుకుంటున్నవారు కింద కామెంట్ రాయండి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని దేవుడు ఇవ్వాలి భారతదేశానికి, అప్పుడు అందరికీ సమన్యాయం జరుగుతుంది, కుల మత భేదాలు ఉండవు, అందరూ ఐకమత్యంగా జీవిస్తాం. అది. ఇకపోతే ఈ కథనం ఏంటి, ఈ విషయం ఏంటి అన్నది ఒకసారి మనం మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు అక్కడ ఏం జరిగింది అన్నది వాస్తవంగా మాట్లాడుకుందాం. అంటే ఊహాజనితంగా కాకుండా సారాంశం మీకు చెప్పాను, దాదాపుగా చెప్తాను ప్రతి వీడియోలో, బట్ కొంచెం ఆధారాలతో మనం చూద్దాం. ఇంటర్నెట్ నుండి సమాచారాన్ని సేకరించాను, దాన్ని మీకు చక్కగా చదువుతూ వివరించే ప్రయత్నం చేస్తా. మన వీడియోస్ దాదాపుగా కొంచెం లెంతీగా ఉంటాయి, అయినా తప్పకుండా పూర్తి వీడియో చూడటం నేర్చుకోండి. ఇవి చాలా అవసరమైన విషయాలు కదా, సిల్లీ విషయాలు కాదు, ఏదో సరదాగా నవ్వుకునే విషయాలు కాదు, చాలా సీరియస్ మ్యాటర్సే ఎక్కువగా మన ఛానల్లో ప్రసారం అవుతున్నాయి, గుర్తుంచుకోండి. రైట్. అమెరికాలోని డల్లాస్ నగరంలో హిందూ దేవాలయం నిర్మాణంపై కొంతకాలంగా వివాదం జరిగిన విషయం నిజమే. వార్తా కథనం కూడా మనం చూసాము. మతభేదం కంటే ముఖ్యంగా స్థానికులు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారంటే హిందువులు గుడి కట్టుకుంటున్నారు అని వాళ్ళు కడుపు మండిపోవటం కూడా కాదు, కానీ స్థానిక నియమాలు, భూమి వినియోగం ఈ జోన్ కిందకి వస్తుందంటండి ఈ విషయము. అంటే ట్రాఫిక్ సమస్యలు వంటి అంశాల చుట్టూ మెయిన్ ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంట. ఏమండి, నిజంగా అమెరికన్స్ ఎంత మంచి వాళ్ళండి. అమెరికా లాంటి వాళ్ళు ఏదో ఉద్యోగం చేసుకోవటానికి భారతదేశం వచ్చి భారతదేశంలో కనుక గుడి కడతానంటే అసలు ఇప్పుడు ఊరుకుంటారా? అసలు ఇండియన్స్ రాణిస్తున్నారా? చర్చిలో ప్రసంగం చేయనిస్తున్నారా?
ఇది భారతీయులకును హిందువులకు, భారతీయ హిందువులకు బయట ఉన్న క్రైస్తవ సమాజానికి వ్యత్యాసం ఇది. ఈ ప్రాజెక్టు గురించిన విషయాలు, ప్రధాన విషయాలు ఇలాగున్నాయండి. హిందూ సంఘాలు పెద్ద స్థాయిలో ఒక టెంపుల్ నిర్మించాలని ఒక ప్రణాళిక రూపొందించింది. ఏమండి, ఎందుకు? అరే నువ్వు బ్రతకటానికి వెళ్ళావు, బ్రతుకు, జీవనోపాధి కోసం ఏదైనా సంపాదించుకో, ఇంకేదన్నా వ్యాపారం చేసుకో, హోటల్స్ కట్టుకో, డబ్బులు సంపాదించుకో, ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చెయ్యి, సినిమాలు తీయి, లేకపోతే ఇంకేదైనా సంపాదించుకో. అసలు వారి మతానికి సంబంధం లేనటువంటి విషయాన్ని తీసుకెళ్ళి అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ ఏర్పాటు, ఒక పెద్ద ప్రాజెక్ట్ అంటండి ఇది. ఏమండి, పెద్ద స్థాయిలో అని చెప్తుంది, పెద్ద స్థాయిలో ఒక టెంపుల్ కట్టాలంట. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలంట, పూజ పునస్కారాలంట, ఇంకేదో అంటే అవి ఒక షాక్ అనమాట. అక్కడ ఏదో వ్యాయామశాలలు పెడతాం, సాంస్కృతిక ఏంటి రాశాడండి. ఇది కేవలం పూజ కోసం కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, విద్యా కార్యక్రమాలు కూడా ఉపయోగపడేలా ప్లాన్ చేశారు. ఎందుకండి అంత అవసరం ఏంటి? అసలు నీ స్థాయి ఏంటి? నువ్వేంటి? పక్క దేశానికి వెళ్ళావు బ్రతకటానికి, వలస వెళ్ళావు, నీకెందుకు ఇవన్నీ? విద్య గురించి అక్కడ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదా? సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకోవడానికి అక్కడ గవర్నమెంట్కి తెలియదా? వీళ్ళు కుట్రపూరితంగా మత వ్యాప్తి చేయటానికి వెళ్ళారండి. ఇది ఒక కుట్ర, ఇది పెద్ద కుట్ర. అమెరికాని టార్గెట్ చేసి అమెరికాని కనుక తమ వశంలోకి తెచ్చుకుంటే, వాళ్ళ మతాన్ని మార్చగలిగితే, ప్రభావితం చేయగలిగితే ప్రపంచంలో హిందుత్వాన్ని చొప్పించవచ్చు అన్న కుట్రలు జరుగుతున్నాయి అని నాకు అనిపిస్తుంది. అందుకే ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమంటుంది అమెరికా. ఆ దర్యాప్తు నివేదిక ఇచ్చినటువంటి నివేదికలో ఆ సంస్థ ఏం చెప్పిందంటే, ట్రంప్ గారికి తిక్కరేగిందంటే ఖచ్చితంగా వేసాడంటే శాంక్షన్లు పడతాయి. ఇట్లాంటి ఆర్ఎస్ఎస్కి చెందిన ఎవడో అమెరికాలో అడుగు పెట్టడానికి ఉండదేక. అక్కడ దాకా తెచ్చుకోబాకండి. చూడండి, ఇది భారతదేశానికి వీళ్ళు నష్టం చేస్తారు. భవిష్యత్తులో ట్రంప్ కనుక ఈ విషయం మీద చర్య తీసుకోదలిస్తే, క్రైస్తవుని హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, మైనారిటీ మతాలకు ఇబ్బంది కలుగుతుంది అనే చర్యలు తీసుకుంటే నష్టపోయేది ఎవరో తెలుసా? భారతదేశం చాలా నష్టపోతుంది. మీ వలన దేశానికి నష్టం తేబాకండి. మీరు చేసే దుందుడుకు చర్యలు, బజార్లోకి వస్తే కొట్టడం, తిట్టడం, బొట్లు పెట్టడం, దేవాలయాల దగ్గరికి ఈడ్చుకెళ్ళడం, దేవాలయాలు కూల్చడం, తగలబెట్టడం, ఏంటండి ఇది నాన్సెన్స్? మీ వలన దేశం అంతటికీ నష్టం రాబోతుంది. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. ఆయన చాలా వరకు సహిస్తున్నాడు. నేను మతోన్మాదులు హెచ్చరిస్తున్న ప్రేమతో ఒక అన్నగా, మనం చక్కగా కలిసిమెలిసి బ్రతకాలి. కనుక ఇక్కడ ఏం జరుగుతుందండి, ఈ కార్యక్రమాలు చేయడానికి ప్రాజెక్టు ఒకటి ఏర్పాటు చేసి, ఏమండి అప్పటికే దాదాపుగా 18 ఉన్నాయంటండి గుడులు ఆ ప్రాంతంలో. బహుశా స్టేట్కి సంబంధించో ఆ పట్టణానికి సంబంధించి ఒక లెక్క ఏంటంటే ఇది 18వ అంట. ఆల్రెడీ 17 ఉన్నాయంట. ఏంటి మీకు అవసరం ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? అసలు మీ ఇంటర్నల్గా ఉన్నటువంటి మీ ఆలోచన ఏంటి? ఈ మతోన్మాదులు నేను ప్రశ్నిస్తున్నాను. అక్కడ కట్టాలి అనుకుంటున్న పెద్దలకు, బహుశా తెలుగు వాళ్ళే కనుక నేను ప్రశ్నిస్తున్నా, బహుశా ఇండియన్స్ కనుక నేను అడుగుతున్నా. తెలిస్తే ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఎవరైనా. మీకేం పని? కనుక దీని విషయంలో స్థానికులు అభ్యంతరాలు వెలుబుచ్చారు. ఏముండవు, స్థానికుల గురించి చెప్పినాక ఇంకొక మాట చెప్తా. కొంతమంది స్థానిక నివాసితులు ఇలా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏంటి వాళ్ళ అభ్యంతరాలు ఏంటి? ట్రాఫిక్ పెరుగుతుంది, మాకు ఇబ్బంది, శబ్ద కాలుష్యం పెరుగుతుంది, పెద్ద ఈవెంట్స్ వల్ల ప్రాంతం రద్దీ అవుతుంది. కనుక మతానికి వ్యతిరేకంగా అనేది కాకుండా సౌకర్యాల సమస్యలపై ఎక్కువగా వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎంత మంచివాళ్ళండి! మరొకసారి నిజంగా అమెరికన్స్ చాలా మంచివాళ్ళండి. ఇది క్రైస్తవ్యం అండి, క్రైస్తవులు మంచివాళ్ళండి. అయితే కొంతమంది ఊరుకుంటారా? కొంతమంది ఏం పోస్ట్ చేస్తున్నారు తెలుసా? మీ దయ్యాలను తెచ్చి మా దేశంలో పెట్టబాకండి, దయ్యాలను మేము పూజించము, సైతాన్లు మేము పూజించము. ఏమిటి ఇది మీడియాలో కూడా చెప్తున్నారు, నేను చెప్తున్నానని మళ్ళీ నా మీద ఎవరు కన్వర్ చేయకండి. సేమ్ ఈ వర్డ్స్ వేరే మీడియా ఛానల్స్లో కూడా చెప్తున్నారు. ఇందాక మీకు ఒక ఛానల్ చూపించాను కదా, దాంట్లో చూడండి, లేదంటే ఇంక వెళ్ళి చూడండి. ఎక్స్ పోస్ట్లో, ట్విట్టర్లో అమెరికా దేశంలో నుంచి ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. ఈ అమెరికన్స్ భారతీయులను వెళ్ళగొట్టాలి, అవి దయ్యాలు, ఆ దయ్యాలను తెచ్చి మా దేశంలో గుడులు కట్టకండి కామెంట్ చేస్తున్నారు. అలా ఎందుకంటే అనిపించుకుంటారు? అలా అనిపించుకున్నప్పుడు మాకు కూడా బాధే.
మనం కూడా క్రైస్తవ్యంలో విగ్రహారాధన చేస్తారు, విగ్రహాలు, దట్స్ ఇట్. నిజదేవుడు ఉన్నాడు, ఇక్కడికి రండి, మేము వచ్చాం మంచిలోకి అని మేము ప్రకటిస్తున్నాం. నచ్చితే రండి, నచ్చకపోతే మానుకోండి. అమెరికా దేశంలో టోటల్గా తిరుగుబాటు మొదలయ్యింది. ఇది ఇప్పుడు కాదండి, 1-2 సంవత్సరాలకి జరుగుతుందండి. ఆల్రెడీ మనం 2-3 వీడియోస్ కూడా మాట్లాడాం. అమెరికన్స్ ఒక వ్యాఖ్యానం అండి, ఆ వీడియోలో వ్యాఖ్యానం ఏంటంటే, ఇప్పుడు తాత్కాలికంగా సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతుంది. అమెరికా ప్రజలు తిరుగుబాటును తెలియజేస్తున్నారు. ఎక్స్లో పోస్ట్ చేయటం, ట్విట్టర్లో పోస్ట్ చేయటం, ఆ ఫేస్బుక్లో పోస్ట్ చేయటం, ఇది తప్పు, మా దేశంలో ఇలా చేయొద్దు అని వార్నింగ్లు ఇస్తున్నారు. ఇలాగే కనుక మీరు చేస్తే కొద్ది రోజుల్లో భౌతిక దాడులు జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏముండో జాగ్రత్త, అసలు అక్కడ గన్ కల్చర్ ఉంది, మనందరికీ తెలిసిందే. అలాంటి స్థితిలోకి అమెరికన్స్ని మీరు తీసుకెళ్ళబాకండి. వాళ్ళు ప్రేమిస్తారు, ఓర్చుకుంటారు, సహిస్తారు, కానీ కొన్ని విషయాల్లో ప్రాణాలు తీయటానికి కూడా వాళ్ళు వెనకాడరు. తప్పు చేస్తే, వాళ్ళ దృష్టిలో తప్పు అనిపిస్తే. నిజానికి దాన్ని నేను యాక్సెప్ట్ చేయనండి. ఏదేమైనా ప్రాణం తీయటం తప్పు, దాన్ని నేను సహించను, దాన్ని నేను సమర్థించట్లేదు. కానీ ఇలా చేయకండి, అది తప్పు. జోనింగ్ అండ్ లీగల్ ఇష్యూ అండి ఇది. అమెరికాలో భూమిని ఏ పనికి ఉపయోగించాలో జోనింగ్ లా నిర్ణయిస్తుంది. టెంపుల్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది సిటీ కౌన్సిల్ మరియు అధికారుల చేతుల్లో ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కోర్టుల వరకు వెళ్ళిన వివాదాలు కూడా ఉన్నాయి. అయితే హిందువులు ఏమని స్పందిస్తున్నారండి అక్కడ? ఇది తమ మత స్వేచ్ఛ, రిలీజియస్ ఫ్రీడమ్, ఇది మాకు హక్కు ఉంది ఇక్కడ అని చెప్తున్నారంట. అరే బాబు, అదే మీకు చెప్తుంది. ఎంతవరకు మీ హక్కు? మీరు వలసదారులు, మీరు అక్కడ పుట్టుక అమెరికన్స్ కాదు. వలసదారులుగా ఉండండి. పొట్టకూటి కోసం వెళ్ళిన వాళ్ళు పొట్టకూటి కోసం ఉన్నట్టుగా ఉండండి. వాళ్ళతో పోరాడాలి, కోర్టులకు ఎక్కాలి, గుడులు గోపురాలు కట్టాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇప్పుడే మదిలోంచి తుంచేసి బయటపడేయండి. ఇది సరే, టోటల్ సారాంశం అండి. పవర్ కూడా కట్ అయ్యింది కనుక నేను ఇక ఈ వీడియోని ముగించే ప్రయత్నం చేస్తున్నా. సరే, టోటల్గా దాదాపుగా ఒక అర్ధగంట అవుతుంది కనుక ఈ వీడియోని మనం ముగింపు కూడా చేసుకుందాం. టోటల్గా ఏం జరుగుతుందండి? అమెరికాలో ప్రజలు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీ దేశ ఆచారాలు తీసుకొచ్చి మా దేశంలో పెట్టొద్దు అని పోస్టులు పెడుతున్నారు. అవి దయ్యాలు, ఆ దయ్యాలకు మేము పూజ చెయ్యం, మా దేశంలో చోటు లేదు అంటూ వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. కనుక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయటం మానుకోండి, ఉన్నవాటితో తృప్తి పడండి. ఆల్రెడీ ఇప్పటికే చాలా మీరు విస్తరించారు. అక్కడక్కడ పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు, పండగలు చేసుకుంటున్నారు. చాలా వరకు అమెరికన్స్ సహించుకుంటున్నారు. ట్రంప్ గారు కూడా చూసి చూడనట్టుగా భారతదేశం పట్ల మంచి భావన ఉంది కనుక వదిలేస్తున్నాడు. దీపావళి వస్తే టపాకాయలతో గందరగోళం చేయటం, గణేష్ నిమజ్జనం చేసే గణేశుడు పండగ వస్తే, వినాయక చవితి వస్తే గందరగోళాలు చేయటం ఇండియాలో ఇదంటండి. సుమారుగా 90వ సంవత్సరం వరకు ఇట్లాంటి ఏం లేవంటండి అమెరికాలో. ఈ ఒక సర్వే చెప్తుంది. ఇంచుమించుగా 1990వ దశకం నాటికి ఇట్లాంటి ఏమి లేవు, ఇట్లాంటి కలహాలు లేవు, గొడవలు లేవు. సైలెంట్గా వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకునేవాళ్ళు చాలా తక్కువ మందే అమెరికా ఉన్నారు. ఆ తర్వాతే ఈ 20-30 ఏళ్లలో భారతీయుల సంఖ్య ఎక్కువ పెరిగింది. అమెరికా వెళ్ళటం, వీళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిన తర్వాత హిందువులు కూడా అక్కడ బాగా ఎక్కువైపోయిన తర్వాత ఏమనుకుంటున్నారు, ఇక్కడ ఉన్న ప్రాంతాలంతా కూడా మనమే కదా, మనం ఏం చేసినా మన రాజ్యమే అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. కనుక వాళ్ళ యొక్క అమెరికన్స్ యొక్క మంచితనాన్ని, ఓర్పును చేతగానితనంగా తీసుకొని మీరు ఇలాగే బిహేవ్ చేస్తే మీకు నష్టం కలుగుద్ది, భారతదేశానికి కూడా నష్టం కలుగుద్ది. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఆ టెంపుల్ కట్టడం ఆపండి. క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా భారతదేశం నుండి, ఆంధ్ర రాష్ట్రం నుండి ఇది ఇలా నేను డిమాండ్ చేస్తున్నా. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.